ఎండాకాలంలో వెలుతురు లేని ఊరు. పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయి మార్చి 31వ తేదీ రోజు కాలేజ్ నుండి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. పిల్లలందరూ చాలా ఆనందంగా ఉంటారు. రోజు కాలేజ్కెళ్లి చదువుకొని అలసిపోయిన పిల్లలు బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక మరియు చిన్ను కాకి సెలవులు రావడంతో పండగ చేసుకుంటారు. మార్చి 31 రాత్రి పిల్లలు ముగ్గురు రచ్చబండ దగ్గర కూర్చొని రేపటి నుండి ఎలా ఎంజాయ్ చేయాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడే పెద్దవాళ్ళు తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చు కాకి కూడా కూర్చొని ఉంటారు. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందో! ఈ రోజుతో మన కాలేజ్ ఎగ్జామ్స్ అన్ని అయిపోయాయి. రేపు ఏప్రిల్ 1 మన సమ్మర్ హాలిడేస్ మొదటి రోజు. నేను అసలు ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. అవును బుజ్జే, నాకు చాలా ఆనందంగా ఉంది. రేపటి నుండి రోజు ఉదయాన్నే లేచి గ్రౌండ్కెళ్ళి క్రికెట్ ఆడుకుందాం. మధ్యాహ్నం ఎండలో చెట్ల నీడన కూర్చొని లూడో ఆడుదాం. సాయంత్రం చెరువు ఒడ్డున హైడ్ అండ్ సీక్ ఆడుదాం. నేను మాత్రం రేపు ఉదయం 10 గంటలకు లేస్తా. నిద్ర లేచినప్పటి నుండి రోజంతా ఆటలు, అల్లరి మాత్రమే. ఈ సమ్మర్ ని మనం మంచిగా ఎంజాయ్ చేద్దాం. అసలు ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకూడదు. ఒరే పిల్లలు, ఎండాకాలంలో ఎండలు మాడిపోతాయి. ఉదయమంతా ఆటలాడితే వడదెబ్బ తగులుతుంది. ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఆడుకోవచ్చు కదా. ఈ ఎండల్లో బయట తిరగొద్దు. అవునవును, టోనీ చెప్పింది నిజమే. ఈ ఎండలకి నా రెక్కలు కూడా మాడిపోతున్నాయి. మీరు బయట తిరిగి జ్వరం తెచ్చుకుంటే మీకు ఆసుపత్రి ఖర్చులు పెట్టలేక నేను చచ్చిపోవాలి. అందుకే సెలవుల్లో ఇంట్లోనే ఉండండి. పిల్లలు విన్నారు కదా, రేపు ఎండలో తిరగండి. సరే, సమయం రాత్రి 10 అవుతుంది. అందరూ వెళ్ళి పడుకోండి. రేపు ఉదయం లేచి ఏం చేయాలో ఆలోచిద్దరు గాని. సరేనమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను. రేపు ఉదయం 8 గంటలకి లేచి ఆటలు మొదలు పెడతాను. గుడ్ నైట్ పన్ను. గుడ్ నైట్ రా చినుక. పిల్లలు పెద్దలు అందరూ ఆనందంగా ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్లి పడుకుంటారు. పిల్లలు రేపటి ఆటల గురించి కలలు కంటూ నిద్రపోతారు. అలా రాత్రి గడిచిపోతుంది. ఏప్రిల్ 1 ఉదయం అవుతుంది. బుజ్జి పిచ్చుక కళ్ళు తెరిచి చూస్తుంది. తన గదిలోని గోడ గడియారంలో చూస్తే సమయం ఉదయం 8 గంటలవుతుంది. బుజ్జి పిచ్చుక ఆవలిస్తూ, ఉదయం 8 అయిపోయింది. నీ తొందరగా లేచి బ్రష్ చేసుకుని పన్నుకాన్ని పిలవడానికి వెళ్ళాలి. ఏంటో ఇంకా మా అమ్మ నన్ను లేపడానికి రాలేదు. రోజు 6 గంటలకి లేచి అరుస్తుంది. బుజ్జి పిచ్చుక మంచం మీద నుండి లేచి కంగారుగా డోర్ తీసి బయటకెళ్తుంది. కాని బయట దృశ్యాన్ని చూసి బుజ్జికి షాక్ తగులుతుంది. బయటంతా చీకటిగా ఉంటుంది. ఆకాశంలో సూర్యుడుండడు. ఒక్క చిన్న కిరణం కూడా ఉండదు. రాత్రంతా ఎలా చీకటిగా ఉందో ఇప్పుడు కూడా అలాగే గుబురు చీకటిగా ఉంటుంది. బుజ్జి పిచ్చుక కళ్ళు నిలుపుకుంటూ, ఏంటిది, ఇంకా ఉదయం అవ్వలేదా? బయటంత చీకటిగా ఉందేంటి? అసలు చుక్కలు కూడా కనిపిస్తున్నాయి. నేను తొందరగా లేచేశానా ఏంటి? బుజ్జి మళ్ళీ లోపలికెళ్ళి వాల్ క్లాక్ చూస్తుంది. అందులో టైం పక్కాగా 8 AM అని చూపిస్తూ ఉంటుంది. తన చేతికున్న వాచ్ లో కూడా చూస్తుంది. అందులో కూడా 8 AM అనే ఉంటుంది. ఏంటి గడియారాలు రెండు కూడా 8 గంటలని చూపిస్తున్నాయి, కానీ బయట మాత్రం రాత్రి 12 గంటల్లాగా చీకటిగా ఉంది. ఓ, నాకు అర్థమైంది. ఈరోజు ఏప్రిల్ 1 కదా. ఈ గడియారాలలో బ్యాటరీ అయిపోయి ఆగిపోయాయి అనుకుంటా. నన్ను ఏప్రిల్ ఫుల్ చేస్తున్నాయా ఏంటి? నేను అనవసరంగా నిద్ర చెడగొట్టుకున్నాను. ఇంకా తెల్లవారలేదు. నేను మళ్ళీ వెళ్ళి మంచుగా పడుకుంటాను. బుజ్జి పిచ్చుక గడియారాలు పనిచేయట్లేదనుకుని తలుపు వేసుకుని మళ్ళీ బెడ్రూమ్ లోకి వెళ్లి దుప్పటి కప్పుకుని పడుకుంటుంది. కాసేపటికి తుని పిచ్చుక లేచి వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ లైట్ వేసి సమయం చూసుకుని ఆశ్చర్యపోతుంది. అమ్మో, టైం అప్పుడే 8:15 అవుతుంది. నేనింతసేపు ఎలా నిద్రపోయాను? ఈ రోజు నాకు చాలా పనులున్నాయి. రోజు 6కే లేచేదాన్ని. ఈ రోజేంటి ఇంత ఆలస్యంగా లేచాను? తుని కంగారుగా బుజ్జి బెడ్రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ బుజ్జి ఇంకా దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది. ఏమి బుజ్జి, లే, టైం 8 దాటిపోయింది. ఇంకా పడుకున్నావేంటి? నిన్న రాత్రి 8కే లేచి ఆడుకుంటానని పెద్ద డబ్బాలు కొట్టావు. లేదు, కాలేజీకి సెలవులు వచ్చాయి కదా అని ఇంకా రాత్రంతా పడుకుంటావా? బుజ్జి పిచ్చుక నిద్ర మధ్యలో, అమ్మా ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఇంకా టైం కాలేదు. బయట ఇంకా చీకటిగానే ఉంది. నువ్వు కూడా వెళ్ళి పడుకో. చీకటిగా ఉండడమా నీ మొహం? సమయం ఉదయం 8:15 అవుతుంది. గడియారం చూడు ముందు. నువ్వు లేచి మొహం కడుక్కో. నేను బయటికి వెళ్ళి ఊడుస్తాను. నేను నిజమే చెప్తున్నానమ్మా. నేను ఇప్పుడే డోర్ తీసి బయటికి వెళ్ళాను. బయట కారు చీకటిగా ఉంది. మన గడియారాలు రెండు పాడైపోయాయమ్మా. అందుకే 8 అని చూపిస్తున్నాయి. నువ్వు నమ్మకపోతే నువ్వే వెళ్ళి డోర్ తీసి చూడు. నీ అబద్ధాలకి అంత లేదు బుజ్జి.
గడియారం పాడైపోవడం ఏంటి? నేనిప్పుడే బయటికి వెళ్లి చూస్తానాగు. నువ్వు బయటకొచ్చాక నీకుంది నా చేతిలో. తుని పిచ్చుక కోపంగా వెళ్లి తలుపు తీసి బయటకు చూస్తుంది. బయట దృశ్యాన్ని చూసిన వెంటనే తుని పిచ్చుకకి నోరెళ్లబెడుతుంది. బయటంతా గుబురు చీకటిగా ఏమీ కనిపించకుండా ఉంటుంది. ప్రపంచమంతా ఎవరో నల్ల రంగు పూసినట్టుగా చీకటిగా ఉంటుంది. తుని పిచ్చుక షాక్ అయ్యి, అమ్మో ఏంటిది? ఇదేంటి ఇంత చీకటిగా ఉంది? సూర్యుడు ఇంకా రాలేదా? నా సెల్ ఫోన్లో కూడా టైం 8:30 అయింది. గడియారం పాడైపోయినా సెల్ ఫోన్లు పాడవవు కదా? ఏమైంది అసలు? నీ ముందే చెప్పాను కదమ్మా, బయట ఇంకా తెల్లవారలేదు. ఈ రోజు సూర్యుడు సెలవు తీసుకున్నట్టున్నాడు. నేను మళ్ళీ పడుకుంటాను. పడుకోవడం ఏంటి పుచ్చి? ఇది చాలా వింతగా ఉంది. ప్రపంచం అంతమైపోతుందా ఏంటి? నాకు భయం వేస్తుంది. నేను వెళ్లి చోటు చిచ్చులని లేపుతాను. వాళ్ళు లేచారో లేదో. తుని పిచ్చుక కంగారుగా వెళ్లి చోటు చిలుక ఇంటి తలుపు గట్టిగా కొడుతుంది. చోటు, ఓ చోటు, తొందరగా బయటికి రావే. లోపలేం చేస్తున్నావు? చోటు చిలుక కళ్ళు నులుముకుంటూ బయటకొస్తూ, ఏంటి తుని, ఇంత రాత్రి పూట వచ్చి తలుపులు బాదుతున్నావు? ఏమైనా ప్రమాదమా? రాత్రి కాదు చోటు, ఉదయం 8:30 అయిపోయింది. నీ ఇంట్లో గడియారం ఉందా లేదా? ఏంటి 8:30నా? ఇంట్లోకి వెళ్లి గడియారం చూసి షాక్ అవుతుంది. అమ్మో, నిజంగానే 8:30 అయిపోయింది. మరి బయట ఇంత చీకటిగా ఉంది ఏంటి తుని? నేను ఇంకా రాత్రి 3 గంటలేమో అనుకుని నిద్రపోతున్నాను. నాకు కూడా అర్థం కావట్లేదు చోటు. ఈ రోజు అసలు తెల్లవారనే లేదు. సూర్యుడు ఆకాశంలో లేడు. అసలు ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది. పద చిచ్చు ఇంటికి వెళ్దాం. తుని చోటు ఇద్దరు కలిసి చిచ్చుకాకి ఇంటి దగ్గరికి వెళ్తారు. అక్కడ చిచ్చుకాకి ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుంది. చిచ్చుకాకి బయటకొస్తుంది. వాళ్ళతో పాటు మాహిగ్రద్ద కూడా వస్తుంది. చిచ్చుకాకి కోపంగా, ఎవరాదే నా తలుపు కొట్టేది? ఈ రాత్రి పూట నాకు నిద్ర లేకుండా చేస్తున్నారు. రాత్రి కాదు చిచ్చు, సమయం 9 అవుతుంది. ఈ రోజు ప్రపంచంలో సూర్యుడు ఉదయించలేదు. ఏమిటి 9 అవుతుందా? తన వాచ్ చూసుకుని, బాబోయ్ నిజమే. మరి ఈ చీకటి ఏమిటి? ఎవరో సూర్యుడిని దొంగతనం చేశారా ఏమిటి? లేక ఆకాశంలో పవర్ కట్ అయిందా? నా కర్మ కాకపోతే నేను ఈ రోజు ఉదయం నుండి నేను ఇంట్లో లైట్లు లాంతర్లు వేసుకుని కూర్చుంటే నా కరెంటు బిల్లు, నా సరుకుల ఖర్చు ఎవడిస్తాడా? నాకు ఈ లాంతర్ ఆయిల్ ఖర్చు తేలికైపోతుంది. నీకెప్పుడు డబ్బులు కోలేరా చిచ్చు? ఇక్కడ ప్రపంచంలో వెలుతురు లేక మనం ఏమవుతామో భయపడి చేస్తుంటే నీకు నీ ఆయిల్ ఖర్చు కోలేంటి? అందరూ శాంతించండి. ఇది ఖచ్చితంగా ఏదో ప్రకృతి విపత్తు అయి ఉంటుంది. ఏమైందో తెలియకుండా మనం ఏమీ చేయలేము. పిల్లలు ఏమైపోయారు? బళ్ళు చిలుక చీకట్లో వస్తూ, అమ్మా నాకు భయమేస్తుంది. చిన్నగాడు నన్ను చీకట్లో భయపెట్టేశాడు. ఏంటమ్మా ఇంకా తెల్లవారలేదు? నేను క్రికెట్ ఆడాలని బ్యాట్ పట్టుకుని కూర్చున్నాను. నేను మాత్రం అస్సలు లేవద్దనుకున్నాను, కానీ మా అమ్మ లాంతరేసి నన్ను లేపేసింది. ఈ చీకటేంటి? మన సమ్మర్ హాలిడే స్టార్టింగ్ రోజే ఇలా అయిపోయిందేంటి? అందరూ చీకట్లో లాంతర్లు పట్టుకుని రచ్చబండ దగ్గర చేరారు. ఊరిలో ఉన్న పక్షులంతా కంగారుగా భయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి కుహుపాతు రొప్పుకుంటూ వస్తుంది. అందరూ విన్నారా? నేను ఇప్పుడే సిటీ నుండి వస్తున్నాను. అక్కడ పెద్ద పెద్ద పక్షులు, గుడ్ల గూబలు అందరూ ఒక మీటింగ్ పెట్టారు. నాకు అసలు ఏం జరుగుతుందో తెలిసిపోయింది. కుహు, త్వరగా చెప్పు, ఏమైంది మన సూర్యుడికి? ఎందుకింత చీకటిగా ఉంది? తునయ్య, ఇది చాలా పెద్ద విషయం. ప్రపంచంలో ఒక వింతైన గ్రహణం వచ్చిందంట. మన అడవికి, మన చుట్టుపక్కల ఉన్న అడవులకు కూడా ఇంకా 1 నెల రోజుల పాటు ఈ ఎండ రాదంట. మొత్తం చీకటిగానే ఉంటుందట. అందరూ ఒక్కసారిగా 1 నెల రోజుల పాట? చిచ్చుకాకి తల కొట్టుకుంటూ, బాబాయ్ 1 నెల రోజుల పాటు ఎండ రాకుండా చీకటిగా ఉంటే నా కరెంటు బిల్లు లక్షల్లో వస్తుంది. నా దగ్గర ఇంత ఆయిల్ కూడా లేదు లాంతర్లు వెలిగించుకోవడానికి. నేను చచ్చిపోతాను బాబాయ్. చిచ్చు, నోరు మూసుకో. ఇది అసలే భయపడాల్సిన సమయం. 1 నెల రోజులు వెలుతురు లేకుండా మనం ఆహారం ఎలా వెతుక్కుంటాం? మన పనులు ఎలా చేసుకుంటాం? ఈ విషయం చాలా భయంకరంగా ఉంది కుహు. అవును, 1 నెల రోజులు చీకటంటే మనం బ్రతకడం చాలా కష్టం. అసలు సిటీ వాళ్ళు ఏం చెప్పారు కుహు? ఇది ఎప్పటికి తగ్గుతుందట? వాళ్ళు కూడా ఏం చేయలేరు చోటు. మే 1 వరకు మన ఆకాశంలో దట్టమైన మబ్బులు, ఈ గ్రహణం అలాగే ఉంటాయంట. మనం ఈ 1 నెల రోజులు ఈ చీకట్లోనే బ్రతకాలి. జాగ్రత్తగా మన దగ్గర ఉన్న ఆహారం తింటూ లాంతర్లు వాడుకుంటూ కాలం గడపాలి. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అంటే మా సమ్మర్ హాలిడేస్ అంతా చీకట్లోనే ఉండాలా? మేమెప్పుడు ఆడుకోవాలి? ఎండలో ఆడుకుందాం, ఐస్ క్రీంలు తింటామని ఎంత ఆశపడ్డామో తెలుసా? అవునా, నాకు చాలా బాధగా ఉంది. చీకట్లో హైడ్ అండ్ సీక్ ఆడుదాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మొత్తం చీకటే ఉంటే అసలు ఎవరెక్కడుంటారో ఎలా తెలుస్తుంది? మా క్రికెట్ ఆటలు, మా లూడో ఆటలన్నీ పాడైపోయాయి. మా హాలిడేస్ అంతా వేస్ట్. ఈ చీకట్లో బయటకు వస్తే దయ్యాలు పట్టుకుంటాయని నాకు భయం.
నేను నెల రోజులు ఇంట్లోనే దుప్పటి కప్పుకొని పడుకుంటాను. నాకు ఈ ఆటలొద్దు, పాడు వద్దు. పిల్లలు, మీరు బాధపడకండి. ప్రకృతి మనకి ఎలాంటి పరిస్థితి ఇస్తే దానిని మనం ఎదుర్కోవాలి. హాలిడేస్ లో బయట ఆడుకోలేకపోవచ్చు, కానీ మనమందరం కలిసి ఇంట్లో కూర్చొని కథలు చెప్పుకుందాం. దీపాల వెలుగులో ఆటలాడుకుందాం. అవును, తుని చెప్పింది నిజమే. మనం భయపడి కూర్చుంటే ప్రయోజనం లేదు. ఈ నెల రోజులు మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బ్రతకాలి. నేను కుహు కలిసి రోజు ఉదయాన్నే టార్చ్ లైట్లు వేసుకొని అడవికి వెళ్లి అందరి కోసం ఆహారం తెస్తాం. మీరు ఇళ్లలో జాగ్రత్తగా ఉండండి. సరే సరే, కానీ నా ఇళ్ళ ఖర్చు మాత్రం పంచాయతీ నుండి తెప్పించండి. నేను మాత్రం నా సొంత డబ్బునివ్వను. అసలు నెల రోజుల వ్యాపారం ఉండదు. నీకెంతసేపు డబ్బులు తీసేయచ్చు. ప్రాణాలు దక్కాలంటే నెల రోజులు కష్టపడాలి మరి. అలా పక్షుల గ్రామంలో నెల రోజుల పాటు వెలుతురు లేని భయంకరమైన వాతావరణం నెలకొంటుంది. పిల్లలు తమకిష్టమైన ఎండాకాలం ఆటలాడుకోలేకపోయామని బాధపడ్డా తల్లిదండ్రుల మాటలతో ధైర్యం తెచ్చుకుంటారు. రోజు దీపాల వెలుగులో లాంతర్ల మధ్య కూర్చొని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కొత్తగా చీకటిలో ఎలా బ్రతకాలో నేర్చుకుంటూ ఆ నెల రోజులు గడుపుతారు. తొని పిచ్చుక ఆవకాయ పచ్చడి. ఇంటి బయట తొని పిచ్చుక, బుజ్జి పిచ్చుక కలిసి ఒక పెద్ద ప్లాస్టిక్ బేసిన్లో ఆవకాయ కలుపుతున్నారు. పక్కనే ఇంకో చిన్న డబ్బాలో ఎర్రటి గుంటూరు కారం పొడుంది. బుజ్జి పిచ్చుక, అమ్మా, ఈ ఆవకాయ కలుపుతుంటేనే నా నోట్లో నీళ్ళూరుతున్నాయి. ఆవపొడి, మెంతి పొడి, పల్లి నూనె. అబ్బా, ఈ రోజు మధ్యాహ్నం వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుని తింటే స్వర్గమే కదమ్మా. అవును పుచ్చి, కానీ ఇది ఇప్పుడే తినకూడదు. 3 రోజులు ఆ జాడీలో ఊరాలి. అప్పుడే ఆ ముక్కకి కారం, ఉప్పు, పులుపు పట్టి అమృతంలా మారుతుంది. ఈ సంవత్సరం స్పెషల్ గా గుంటూరు నుండి 3 కిలోల ప్యూర్ కారం తెప్పించాను. చాలా ఘాటుగా ఉంటుంది. జాగ్రత్తగా కలుపు. సరిగ్గా అప్పుడే వాసన పసిగట్టిన మన బన్ను చిలుక, వాళ్ళమ్మ చోటు చిలుక అక్కడికొచ్చారు. బన్ను చిలుక ముక్కు ఆడిస్తూ గాలి పీల్చుకుంటూ, అమ్మే, ఇక్కడ ఆక్సిజన్ కి బదులు ఆవకాయ గాలి వస్తుంది. ఆహా, తుని ఆంటీ, ఆవకాయ రెడీ అయిపోయిందా? నా కోసం ఒక చిన్న ముక్క, కొంచెం గ్రేవీ, ఒక గిన్నెడు అన్నం తీసుకురండి. నేను ఇప్పుడే టేస్ట్ చెక్ చేస్తాను. ఒరే బన్ను, నువ్వు ఎప్పుడూ ఇంతేరా. ఎవరింట్లో ఏం వండినా నీ ముక్కుకి వైఫై సిగ్నల్ లాగా కనెక్ట్ అయిపోతుంది. సైలెంట్ గా ఉండు, వాళ్ళు ఇంకా కలుపుతున్నారు. తుని పిచ్చుక నవ్వుతూ, రా బన్ను, కానీ ఇప్పుడే తినకూడదురా. ముక్కకి ఇంకా కారం పట్టలేదు. కడుపులో మంట వస్తుంది. 3 రోజుల తర్వాత మీ ఇంటికి ఒక డబ్బా పంపిస్తానులే. 3 రోజులా? అంటే 3 నిమిషాలు కూడా నేను వెయిట్ చేయలేను. సరే, అదిగో ఆ చిన్న డబ్బాలో ఉన్న ఎర్రటి పేస్ట్ అయినా ఇవ్వండి. నేను ఊరికే నాకి చూస్తా అని బన్ను గుంటూరు కారం పొడి డబ్బా వైపు చేయి చాపాడు. తుని పిచ్చుక గట్టిగా బన్ను చేయి పట్టుకొని, అమ్మో వద్దురా బన్నుగా, అది ఆవకాయ కాదురా, ప్యూర్ గుంటూరు కారం పొడి. అది నాలుక మీద పడిందంటే నీకు ఈ సమ్మర్లోనే దీపావళి గుర్తొస్తుంది. లోపల పేగులు కూడా కాలిపోతాయి. దాన్ని ముట్టుకోకు. సరిగ్గా అప్పుడే గోడ మీద వాలి ఇదంతా వింటోంది చిచ్చుకాకి. హలో తుని, ఏంటి పొద్దున్నే ఆవకాయ ఫ్యాక్టరీ ఓపెన్ చేశావు? వాసన మా వంటగది దాకా వస్తుంది. అవును చిచ్చు, తుని ఆవకాయ పెడుతుంది. నువ్వెప్పుడు పెడుతున్నావు? చిచ్చుకాకి గర్వంగా, నేను అలాంటి పనులు చెయ్యలే చోట. ఆ కారం నూనె నా చేతులకు అంటితేనే నా స్కిన్ పాడైపోతుంది. ఆయన నాకు పచ్చళ్ళు తినడం ఇష్టం ఉండదు. అందులో ఏముంటుంది? కారం తప్ప. అంటే మీ నోట్లో మాటకి, మీ కడుపులో ఉన్న ఆశకి అస్సలు సింక్ లేదాంటి. మీరు పచ్చడి తినను అంటున్నారు, కానీ ఆ జాడీని చూస్తుంటే మీ కళ్ళల్లో వాటర్ ఫాల్స్ పారుతున్నాయి. ఎవరే బనగా, నోరు బొయ్యరా. నేను అలాంటి దాన్ని కాదు. తుని, నేను వెళ్తున్నా, మీరే చూసుకోండి అని చిచ్చుకాకి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది. సరే పుచ్చి, పచ్చడి కలపడం అయిపోయింది. దీన్ని ఒక పెద్ద జాడీలో పెట్టి మూత పెడదాం. ఆ కారం పొడి డబ్బా కూడా మూత పెట్టి పక్కనే ఉంచు. రేపు కొంచెం కారం తక్కువైతే కలుపుకోవచ్చు. తుని ఆవకాయ జాడీని మరియు కారం పొడి డబ్బాను పక్క పక్కనే వంటింట్లో పెట్టింది. ఆ 2 డబ్బాలు చూడ్డానికి ఒకే సైజులో, ఒకే ఎరుపు రంగులో ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలు. చిచ్చుకాకి తన ఇంట్లో కూర్చొని ఒక్కటే ఆలోచిస్తూ ఉంది. ఆవిడికి నోట్లో నీళ్లూరుతున్నాయి. చిచ్చుకాకి తనలో తాను, అబ్బా, ఆ తుని పెట్టిన ఆవకాయ వాసన నా బుర్రలో నుండి పోవట్లేదే. దాన్ని చూస్తుంటే కడుపులో ఎలుకలు డాన్స్ చేస్తున్నాయి. వెళ్ళి అడుగుదామా? చిచ్చి, ఇందాకే నాకు పచ్చళ్ళు ఇష్టం లేదు అని ఫ్రీగా బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు అడిగితే ఆ పన్నుగాడు నన్ను ఎగతాలు చేస్తాడు. కానీ ఆ ఆవకాయ నేను తినాల్సిందే. కనీసం ఒక ముద్ద అయినా తినాల్సిందే. ఒక పని చేస్తే పోలా. చిచ్చుకాకి కళ్ళు దొంగలా మెరిశాయి.
ఈ రోజు రాత్రి ఊరంతా పడుకున్నాక సైలెంట్ గా తుని ఇంట్లోకి దూరిపోతాను. ఆ ఆవకాయ జాడిని కొట్టేసి నా ఇంట్లో దాచుకుంటాను. అప్పుడు రోజు నేను వేడి వేడి అన్నంలో కలుపుకొని పండగ చేసుకోవచ్చు. తుని అడిగితే ఎలుకలు ఎత్తుకుపోయాయేమో అని కవర్ చేస్తా. ఐఎమ్ సో స్మార్ట్. రాత్రి 1 అయింది. పక్షుల గ్రామమంతా గాఢ నిద్రలో ఉంది. కరెంటు పోవడంతో ఊరంతా చిమ్మ చీకటిగా ఉంది. చిచ్చుకాకి నల్లటి డ్రెస్ వేసుకుని నెత్తికొక నల్లటి గుడ్డ కట్టుకుని తుని పిచ్చుక ఇంటి వైపు బయలుదేరింది. చిచ్చుకాకి గుసగుసగా నడుస్తూ, సౌండ్ చేయకూడదు, నా అడుగుల చప్పుడు నాకే వినపడకూడదు. ఆ తుని పిచ్చుక కిటికీ తెరిచే పడుకుంటుంది కాబట్టి ఈజీగా దూరయ్యొచ్చు. చిచ్చుకాకి కిటికీలో నుండి తుని వంటగదిలోకి దూరింది. లోపల ఏమీ కనిపించడం లేదు. కళ్ళు చికిలించి చూసింది. టేబుల్ మీద 2 డబ్బాలు ఒకేలా కనిపించాయి. పైగా పక్క పక్కనే ఉన్నాయి. అరే, ఇక్కడ 2 డబ్బాలున్నాయేంటి? ఉదయం ఆవకాయ ఒకే జాడీలో పెట్టింది కదా, ఈ రెండోదేంటి? ముక్కుతో వాసన చూస్తూ, ఆ రెండింట్లో నుండి ఎర్ర కారం వాసనే వస్తుంది. ఏది ఆవకాయో ఏది కారం పొడో అర్థం కావట్లేదే. చీకట్లో ఆ 2 డబ్బాలు ఒకేలా ఉన్నాయి. ఒకటి ఆవకాయ జాడి, రెండోది ప్యూర్ గుంటూరు కారం పొడి డబ్బా. సరేలే, టైం లేదు. ఈ కుడి పక్కన ఉన్న డబ్బా కొంచెం తేలిగ్గా ఉంది. బహుశా ఇదే ఆవకాయ అయి ఉంటుంది. ఎందుకంటే మొక్కలు తేలికగా ఉంటాయి కదా, దీన్ని ఎత్తుకెళ్దాం. చిచ్చుకాకి ఆ కుడి పక్కన ఉన్న డబ్బాను, అదేనండి కారం పొడి డబ్బాను గట్టిగా పట్టుకొని కిటికీల నుండి దూకి వాయువేగంతో తన ఇంటికి పారిపోయింది. చిచ్చుకాకి తన ఇంట్లోకొచ్చి తలుపులు గడియ పెట్టుకుంది. లైట్ వేయడానికి కరెంట్ లేదు, కానీ ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించింది. ఆ వెలుతురులో ఆ ఎర్రటి డబ్బాను చూసి మురిసిపోయింది. చిచ్చుకాకి నోరు తుడుచుకుంటూ, యాహో, మిషన్ సక్సెస్, జాక్ పాట్ కొట్టేశాను. ఆ తుని గాడిద రేపు పొద్దున్నే లేచి ఆవకాయ లేదని ఎంత ఏడుస్తుందో. సరేలే, ఇప్పుడు నేను ఒక పెద్ద ముద్ద టేస్ట్ చేస్తాను. ఆవకాయ రాత్రిపూట తింటే ఆ కిక్కే వేరు. చిచ్చుకాకి ఒక పెద్ద ప్లేట్లో కొంచెం అన్నం పెట్టుకుంది. ఆ డబ్బా మూత తీసింది. లోపలంతా ఎర్రగా ఉంది. ఆతృతలో ఆవిడది పచ్చడో లేదా పొడో కూడా సరిగ్గా గమనించలేదు. ఒక పెద్ద గరిట తీసుకుని అందులో నుండి నిండుగా ఒక స్పూన్ తీసి అన్నంలో వేసుకుంది. వావ్, ఎంత ఎర్రగా ఉందో! ఇది కదా నాకు కావాల్సింది. ఇప్పుడు ఈ ముద్దను ఒక్కసారిగా నోట్లో పెట్టుకుంటే చిచ్చుకాకి ఒక పెద్ద ముద్దని కలిపి నోరు పెద్దగా తెరిచి ఏకపిగిన మింగేసింది. మొదటి సెకను ఏమీ అనిపించలేదు. రెండో సెకను చిచ్చుకాకి కళ్ళు బయటకొచ్చాయి. ముఖం కందిపోయింది. ఇక మూడో సెకను చిచ్చుకాకి కడుపులో గొంతులో 1000 బాంబులు ఒకేసారి పేలినట్లయింది. అది ఆవకాయ కాదు, 100% ప్యూర్ గుంటూరు కారం పొడి. అది నేరుగా ఆవిడ గొంతులోకి వెళ్లి అతుక్కుపోయింది. చిచ్చుకాకి నోరు తెరిచి ఊపిరి తీసుకోలేక గట్టిగా అరుస్తూ, అమ్మా మంట! ఆవిడ గొంతులో నుండి వచ్చిన అరుపుకి కొవ్వొత్తి ఆరిపోయింది. చిచ్చుకాకి కింద పడిపోయి నేల మీద కిలిగిలా కొట్టుకుంటుంది. నీళ్ళు ఎక్కడున్నాయి? నా నాలుక కాలిపోయి పూర్తయిపోతుంది. ఈ గొంతులో, నా గొంతులో ఎవరో పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు, రక్షించండి. చీకట్లో చిచ్చుకాకి నీళ్ల పింద ఎక్కడుందో కనిపించట్లేదు. మంట తట్టుకోలేక పిచ్చి పట్టినట్లు ఇల్లంతా పరిగెడుతోంది. టేబుల్స్ కి గుద్దుకుంటుంది. నేను చచ్చిపోతాను. ఈ ఆవకాయ ఏంటి ఎంత దారుణంగా ఉంది? ఇది ఆవకాయ కాదు, ఈ యాసిడ్. నా కళ్ళు మండిపోతున్నాయి, నా చెవుల నుండి పొగలొస్తున్నాయి. దేవుడా, నా ఐస్ ఫ్యాక్టరీలో పడే. మంట ఇంకా పెరగడంతో తలుపులు బద్దలు కొట్టుకుని చిచ్చుకాకి వీధిలోకి పరిగెత్తింది. అర్ధరాత్రి 1 గంట. చిచ్చుకాకి మంట మంట అని అరుస్తూ రోడ్డు మీద బ్రేక్ డాన్స్ చేస్తుంది. ఒక చెయ్యి గొంతు మీద, ఇంకో చెయ్యి కడుపు మీద పెట్టుకుని గెంతులేస్తుంది. ఆ అరుపులకి ఊరి జనమందరూ ఉలిక్కిపడి నిద్రలేచారు. చోటు చిలుక కిటికీలో నుండి తల బయట పెట్టి, ఏంట్రా ఆ సౌండ్? ఎవరైనా మనిషి దొంగొచ్చాడా ఊర్లోకి? బన్ను చిలుక కళ్ళు తుడుచుకుంటూ, మమ్మీ, ఎవరో రోడ్డు మీద బ్రేక్ డాన్స్ చేస్తున్నారు. అది దయ్యమా లేక డ్రాగనా? నోట్లో నుండి అగ్ని జ్వాలలు వస్తున్నాయి. తుని పిచ్చుక బయటకొచ్చి, అరే, అది చిచ్చుకాకి కదా, ఏమైంది చిచ్చు? ఎందుకలా పందుల్లా అరుస్తున్నావు? మహిగ్రద్ద హడావిడిగా వచ్చి, చిచ్చు, ఏమైందే? ఏమైనా పాము కరిచిందా? అగ్ని ప్రమాదం జరిగిందా? చిచ్చుకాకి నాలుక బయట పెట్టి కుక్కలాగా రొప్పుతూ కళ్ళు ఎర్రగా చేసుకుని, ఆ వాటర్ నా నాలుక మీద ఆమ్లెట్ వేసుకోవచ్చా? కాలిపోతుంది. హాతోని పెట్టిన ఆవకాయలో కారం లేదు, ప్యూర్ నిప్పులున్నాయి. నేను చచ్చిపోతున్నా. తుని పిచ్చుక షాక్ అయ్యి, ఏంటి ఆవకాయనా? నేను నీకు ఆవకాయ ఇవ్వలేదే, నీకెక్కడిది? సరిగ్గా అప్పుడే బుజ్జి పిచ్చుక తన ఇల్లు చెక్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా, అమ్మా, మన ఆంటీ ఇంట్లో దొంగలు పట్టారు. పక్కనున్న ఎర్ర డబ్బ మాయమైంది. అమ్మా, ఆవకాయ జాడి కొట్టేశారా? నేను చచ్చిపోతా. అది
ట్విస్ట్ రా పనుక. ఆ దొంగ ఆవకాయ చాడి అనుకుని పక్కనే ఉన్న ప్యూర్ గుంటూరు కారం పొడి డబ్బాను ఎత్తుకుపోయాడు. ఆవకాయ చాడి సేఫ్ గానే ఉంది. ఆ మాట వెనకనే ఊరి జనాలందరికీ ఒకేసారి మైండ్ బ్లాక్ అయింది. తర్వాత అందరూ చిచ్చుకాకి వైపు చూశారు. బన్ను చిలుక పగలబడి నవ్వుతూ నేల మీద పడిపోతూ, ఓరి నాయనా, నా కడుపు చెక్కలేకపోతుంది మా అమ్మాయి. అంటే ఈ చిచ్చు అంటే రాత్రి దొంగతనంగా వెళ్ళి ఆవకాయ అనుకుని కారం పొడి డబ్బా ఎత్తుకొచ్చిందా, దాన్ని ముద్దలాగా కలుపుకొని మింగేసిందా. బెస్ట్ కామెడీ ఆఫ్ ది ఇయర్. మహీగ్రద్ద నవ్వు ఆపుకోలేక, ఓసిని దరిద్రం తగలయ్యా, ఆవకాయ దొంగతనం చేద్దామని వెళ్ళి కారం పొడి తిన్నావా? నీకు ఈ దెబ్బతో జీవితంలో పచ్చడి అనే మాట వింటేనే హార్ట్ అటాక్ వస్తుంది చూడు. అందుకే నువ్వు రోడ్డు మీద ఇలా ఫైర్ ఇంజన్ లాగా అరుస్తున్నావా చిచ్చు? పాపం, కకృతికి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వే. చిచ్చుకాకి కన్నీళ్లతో మంటతో ఏడుస్తూ, నన్ను కామెంట్ చేసింది చాలుగానే, ఎవరైనా పంచదార తీసుకురండి బాబాయ్, నా గొంతులో నుండి రక్తం వస్తుంది. ఆ తునికి అరద 2 డబ్బాలు ఒకేలా ఎందుకు పెట్టాలి? నా పరువు గంగలో కలిపింది. తుని పిచ్చుక నవ్వుతూ పంచదార డబ్బా తెచ్చి ఇస్తూ, నేను 2 డబ్బాలు పక్క పక్కన పెట్టడం నా తప్పు కాదు చిచ్చు. నీ బద్ధకం, నీ కకృతి వల్లే నీకీ కష్టం వచ్చింది. పొద్దునే ఆవకాయ ఇష్టం లేదు అన్నావు, మళ్ళీ రాత్రికొచ్చి కారం పొడి దొంగలించావు. ఇప్పుడైనా నీకు బుద్ధొచ్చిందా? చిచ్చుకాకి పంచదార డబ్బా మొత్తం లాగించేసింది. కొద్దిగా మంట తగ్గినా ఆవిడ పరువు మాత్రం ఊరందరి ముందు పోయింది. బన్నుగాడు ఆవిడ్ని చూసి ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. అంటే రేపు రాత్రి మళ్ళీ వెళ్ళండి, ఇంకో డబ్బాలో ఉప్పు ఉంది, అది కూడా తెచ్చుకొని స్వీట్ లాగా తినేయండి. గుడ్ నైట్ అంటే స్వీట్ డ్రీమ్స్. కాదు స్పైసీ డ్రీమ్స్. అందరూ గట్టిగా నవ్వుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. చిచ్చుకాకి మాత్రం పరువు పోయినందుకు కారం మంటకు తల పట్టుకుని కూర్చుంది. ఈ కథలోని నీతేంటంటే, కకృతి పడి దొంగతనం చేస్తే ఆవకాయకి బదులు కారం పొడి దొరికినట్లే. అదృష్టానికి బదులు కష్టాలే మిగులుతాయి. పక్క వాళ్ళ సొమ్ముకి ఎప్పుడూ ఆశపడకూడదు.